2009 నుంచి అప్రతిహతంగా ఇప్పటిదాకా ప్రజలతో ఎన్నుకోబడుతున్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ మినిస్టర్, ద మోస్ట్ ఎలిజిబుల్ అండ్ ఎఫిషియెంట్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి మంత్రిగా పేరొందినటువంటి వ్యక్తి. ఇవాళ ఎన్నో నేషనల్ మీడియా కూడా వీళ్ళ కేటీఆర్ ఈజ్ ఎ నేషనల్ మెటీరియల్ అంటున్నారు, జాతీయ స్థాయి నాయకుడు అన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు. మీరు ఒక్కసారి కూడా, మీరు ఒక్కసారన్న ప్రజలతో ఎన్నుకోబడలే. మొన్న ఏదో ఎమ్మెల్సీగా అయినారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ స్థాయికి మంచిది కాదు, మీ స్వభావం కూడా అది కాదు, నాకు తెలుసు. కానీ మరి ఈ ధనం మదమో అధికార మదమో లేదు ముఖ్యమంత్రి అడుగుల కాళ్ళు మొత్తం మెత్తాలనో ఆయన మెప్పు పొందాలనో ఇటువంటి నీచ స్థాయి మాటలు మాట్లాడకండి. ఇక మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే. అసలు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ పాల్గొన్నాడు. రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డితో చెప్పించారు. కాబట్టే వాళ్ళిద్దరిని అడుగుతాం మేము, రాహుల్ గాంధీని అడుగుతాం. కేటీఆర్ గారు ఏంది మా సామాన్య కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తాడు. రాహుల్ గాంధీ గారి స్థాయా? మరి రాహుల్ గాంధీ గారి స్థాయి మరి అప్పుడు మర్చిపోయిందా? వరంగల్కి వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ పేరు మీద రైతులకు హామీలు ఇచ్చినప్పుడు మర్చిపోయింది ఆయన స్థాయి? హామీలు ఎగ్గొట్టి ఇప్పుడు డెఫినెట్గా హామీలు ఎగ్గొట్టింది కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మీ పార్టీని 420 అంటాము, మిమ్మల్ని 420 అంటాం, అందరినీ 420 అంటాం. మోసం చేస్తే 420 కేసు అంటారు. మోసం చేసిరు కాబట్టి 420 అన్నాడు మా కేటీ గారు. మిమ్మల్ని తప్పేముంది దాంట్లో? మోసం చేయలేదా మీరు? ఏం చెప్పారు ఒకసారి చూడండి. 1 2 3 4 ये वरंगल राइट डिक्लेरेशन। जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। आप बेटा ఏమైనా రాహుల్ గాంధీ గారే అన్నారు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయిందా 2 లక్షల రుణమాఫీ? మా సంతూరులోనే 30% మందికి అయింది, 70% మందికి కాలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ జిల్లా వాసి. పోదామా నిజామాబాద్ జిల్లాలో ఏ ఊరైనా సరే పోదామా? మహేష్ గారు వస్తారా? 100% మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 100% ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ జరిగి ఉంటే నేను దేనికైనా సిద్ధం. మీరు సిద్ధమా? నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, మీరు తప్పుకుంటారా? మీరే ఎన్నుకోండి. నిజామాబాద్ జిల్లాలో ఏ గ్రామం అయినా సరే 100% రైతులకు రుణమాఫీ జరుగుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే మీరు సిద్ధమా? మహేష్ గౌడ్ గారు మీకు ఛాలెంజ్ లేదు. 50,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్న వాళ్ళు 12,000 కోట్లు చేసారు. అందుకే అడుగుతున్నాం రాహుల్ గాంధీని, ఎటుపోయినావు రాహుల్ గాంధీ? ఆ రోజు మాట ఇచ్చినావు కదా, మరి రా వచ్చి మీరు రేవంత్ రెడ్డికి చెప్పు, లేదు ఏం సంగతి నీది అని అడుగుతున్నాం మేము. ఎందుకు అడగద్దండి? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ, చెప్పిండు. ఇప్పుడు ఇచ్చిండు ఆ 15,000 రైతు బంధు? ఫస్ట్ మొత్తం 5, ఒకటి ఫస్ట్ టైము మేము ఉంచిపెట్టిన, మేము రైతు బంధు కోసం ఉంచిన డబ్బుల్ని మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆపినారు. మీరు రాగానే అదే డబ్బులు ఇచ్చిరు ఫస్ట్ టైం. మీరు కొత్తగా